నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఆగస్టు 19, 2025 నాటి దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఎలా సంచారం చేస్తున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఏమిటి అనే అంశంలో ముందుగా ఇప్పుడు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను, శుక్రుడు కర్కాటకంలోను, బుధుడు కర్కాటకంలో వక్రంగా సంచారం చేస్తున్నాడు. శనిదేవుడు వక్రంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలోను, మంగళుడు సింహరాశిలోను, సూర్యుడు కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి రాహు కేతువు మీకు షడష్టక యోగంలో కనిపిస్తున్నారు. అయితే ఈ ప్రభావంతో మీకు ఊహించని మార్పులు, నిన్నటి వరకు లేనటువంటివి, మీరు ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటివి, అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు, జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మంచి అయితే సంతోషించండి, చెడు అయితే కనుక ఓర్పుగా వ్యవహరించే ప్రయత్నం చేసుకోండి. ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ఖర్చులు, ఆకస్మికంగా ప్రతిదీ నష్టపోయే అవకాశం, మీకు తెలియకుండానే నష్టాల్లోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో ఈరోజు మీరు జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీరు పరిహారము అంటే ఏదైనా ఒక ఆలయంలో మీకు దగ్గరున్న ఏదైనా ఆలయం పర్వాలేదు, ఆ ఆలయంలోకి వెళ్ళి అక్కడ మీ పేరిట మీకు ఇబ్బంది కలిగించినటువంటి సమస్య చెప్పుకొని ఏదైనా ఒక వస్తువుని దానంగా ఇచ్చేయండి. అది పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, లేదా వాటర్ కావచ్చు, లేదా అన్నం కావచ్చు, ఏదైనా సరే మీ బాధ చెప్పుకొని వెంటనే దానంగా ఒక్కళ్ళకి ఇచ్చినా సరే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ సంబంధిత పనులలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. వివాహ నూతన ఒప్పందాలకు ఈరోజు అవకాశము. ఏ కొత్త ఒప్పందం తీసుకున్నా, అంటే వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా, దాంతోపాటుగా వివాహపరంగా కూడా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. వృధా చేసుకోకండి. అయితే మీరు ఈరోజు కోపాన్ని కనుక అదుపులో పెట్టుకోలేకపోతే మీరు ఎంత శ్రమ చేసినా, ఎంత మంచిగా ఉన్నా సరే అది బెడిసికొట్టే అవకాశం కనబడుతోంది. ఈ ఒక్కరోజు మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, హనుమాన్ చాలీసా పఠనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. లేదు మీకు అలాంటి అగ్రెసివ్ నేచరు, కోపం బాగా వచ్చేస్తుందని అనుకున్నప్పుడు ఓం హం హనుమతే నమః అని ఒక్కసారి ఆ స్వామివారిని తలుచుకుని ఒక 5 అంకెలు లెక్క పెట్టుకున్నట్టయితే కొంత మీకు నష్టం నుంచి పక్కనకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుగ్రహ సహకారంతో మీరు ఏ పని చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్నవారైనా సరే వృధా చేసుకునే ప్రయత్నం ఈరోజు చేసుకోకండి. అయితే విదేశీ యోగాలు కనబడుతున్నాయి. దీంతో పాటు ఆకస్మిక లాభాలు కనబడుతున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా పదవులు, ఉద్యోగాలు, రాజకీయ లాభాలు, ఇలాగా చాలా ఎక్కువగా మంచిగా ఈరోజు కనబడుతోంది. ఈ రోజుని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా వృధా చేసుకోకండి. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఏదైనా వివాదాలు కానీ, తగాదాలు కానీ, లేదా మధ్యవర్తిత్వం కానీ ఇలాంటివి ఏమైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోండి తప్ప దానిలోకి దూరే ప్రయత్నం చేసినట్టయితే కొంతకాలము మీరు ఆ చిక్కుల్లోంచి బయటికి రాలేని పరిస్థితి కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, పసుపుని దానంగా ఇచ్చుకోండి. మీ యథాశక్తి ఏదైనా ఆలయంలో పసుపుని దానంగా ఇచ్చుకోండి. పసుపు కుదరదు అని అనుకున్న వాళ్ళు పచ్చని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకోండి.